క్లారా అనేది ఈరోజు క్లోజ్ అంట. సో వ్యాగిటోర్ వెళ్తున్నాము సన్సెట్ కోసం. సన్సెట్ మిస్ అయ్యేటట్టే ఉన్నాంలే. అందమా అందమా అందరంటి అందమా. ప్రతి బీచ్ కి ఒక వైబ్ ఉంటది. సో ఈ వ్యాగిటోర్ బీచ్ కి ఒక వైబ్ ఉంది. సో అది ఏంటో మనం చూపిద్దాం, మనం చూద్దాం. గ్రాబ్ యువర్ కలెక్షన్స్. ఇక్కడ స్ట్రీట్స్ చాలా బాగున్నాయి. రోజుకి ఒక స్ట్రీట్ దగ్గర అలాగా టైం పాస్ చేయాలనిపిస్తుంది, కానీ మనకంత టైం అయితే లేదు. ఎందుకంటే సౌత్ గోవా కూడా వెళ్ళాల్సిన పని ఉంది. 2.5 hours పడుతుంది అంటే ఇక్కడి నుంచి సౌత్ గోవా. సో వ్యాగిటోర్ బీచ్ కి వచ్చేసాం. ఫాస్ట్ గా నేను టైంకే వచ్చాను రా. సారీ. సన్సెట్ అయిపోయిందంట, మరి ఇంకేం చేయలేం. సో వ్యాగిటోర్ బీచ్ అయితే ఇలా ఉంది. చాలా మంది వచ్చారు, అసలు ఖాళీ లేదు ఇక్కడైతే. లొకేషన్ చూడండి, అది తిరిగిపోయింది. ఆహాహా. అరే అక్కడికి వెళ్ళిపోయి తీసుకున్నారా? చూసావు అక్కడ పర్సన్ ఉన్నాడు. వ్యాగిటోర్ బీచ్ దగ్గర ఉన్న మార్కెట్ ఇది. బీచ్కి వెళ్దాం అనుకుని వ్యూ పాయింట్ వైపు వచ్చాము. ఎక్కడ చూసినా కలర్ఫుల్ షాపింగ్. అది కేరళ బస్ అయి ఉంటుంది. బీచ్లోకి వెళ్ళే రూట్ ఇది. ఇందాక మనం వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్లోని షాపింగ్ అన్నీ చూసాము. ఇప్పుడు బీచ్కి వెళ్ళే రూట్లోని చూడండి ఎలా ఉందో. బీచ్లోకి ఎంటర్ అయ్యాం. బా, ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. వ్యాగిటోర్ బీచ్ చూసి వచ్చేసాం. మీకు కూడా చూపించాం కదా. కోకోనట్ వాటర్ తాగుదాం అనుకుంటున్నాం, బాగా అలిసిపోయాం. ఇది కొంచెం చిరాకుగా ఉంది. హరిప్రియ అక్కడికి వెళ్ళి కోకోనట్ వాటర్ తీసుకుని వస్తున్నాడు. అంటే ఉదయం నుంచి ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా బాగానే ఎక్స్ప్లోర్ చేస్తామని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. వచ్చింది కొబ్బరి బొండం వాటర్, మా వాడు తెచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. ఏం మాట్లాడుతున్నారా? సూపర్ గా ఉంది. ఇలా కూర్చొని తాగుతుంటే కార్లో ఏసీ వేసుకొని ముందున బీచ్ చూస్తూ కొబ్బరి బొండం వాటర్ తాగుతుంటే అబ్బా జంపర్ మై బంపర్ గైస్. సో చాలా బాగుంది ఫీల్ అయితే. గోవా వచ్చామంటే కొబ్బరి నీళ్ళు తాగాల్సిందే, ఎందుకంటే వేడి గట్టిగా ఉంటది కాబట్టి మనల్ని కూల్ చేసే పవర్ ఇది.